తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గేగునేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారు సమర్పిస్తున్నారు. ముందుగా మన శ్రోతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఈ సంక్రాంతి పండగకి కల్చరల్ గా కానీ సిగ్నిఫికెన్స్ ఎలాగుంది, అలాగే ఆస్ట్రోనామికల్ గా అంటే ఖగోళ శాస్త్ర పరంగా, కల్చర్ పరంగా, భాష పరంగా, లేదంటే మన సంస్కృతి పరంగా, మన దేశ సంస్కృతి పరంగా వివిధ రాష్ట్రాల్లో కొద్దిగా తేడా ఉన్నా కానీ ఈ ఈ ఈ భాషా సంయుక్త రాష్ట్రాల పరంగా వీటి పరంగా ఉన్నటువంటి ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, అలాగే ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఇది ఆధారంగా ఈ సమయాన్ని లేదంటే ఈ పండుగని, ఈ సెలబ్రేషన్ని చుట్టూ ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా మనం ఈ రోజు షోలో డిస్కస్ చేసుకుందామంటే మనతో పాటుగా శరత్ తేజ సోమిన గారు ఇండియా నుంచి, అలాగే కాలిఫోర్నియా నుంచి గోవింద్ చింతాడ గారు కూడా ఆన్లైన్ లో ఉన్నారు. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ముందుగా శరత్ గారు, మీ అందరికీ కూడా మేము దూరంగా ఉండి ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల అయితే రాలేకపోతున్నాం స్వదేశానికి. అంటే పండగ అంటే మనము మన రాష్ట్రాల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో చాలా సందడిగా ఉంటుంది, చాలా హడావిడి ఉంటుంది. అసలు వారం 10 రోజుల ముందు నుంచే ఉంటుందేమో. అంటే ఉన్న పండగలన్నిటిలోకి కూడా చాలా పెద్ద పండగ కింద లెక్క. అండ్ ప్రతి సంవత్సరం కూడా జస్ట్ ఐ థింక్ స్కూల్ పిల్లలకైతే హాఫ్ ఇయర్లీ అయిన వెంటనే వచ్చేలాగా ఉంటుంది అనుకుంటా. ఈ జనవరి అనేది అప్పుడప్పుడే చలి ఉండటము, అలాగే చలి మంటలు వేసుకోవటం దగ్గర నుంచి, భోగి మంటల దగ్గర నుంచి, భోగి పళ్ళ వర్షంలాగా చిన్నపిల్లలకి వేయటం దగ్గర నుంచి, గొబ్బెమ్మల దగ్గర నుంచి చాలా హడావిడిగా, చాలా సందడిగా హడావిడిగా ఉండే పండుగ ఏదంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ భోగి సంక్రాంతి అన్నది మెయిన్. 4 రోజులు చేస్తారు, కనుమ ముక్కనుమ అని కూడా కలిపి. తర్వాత ఇంకా వారం రోజులు 10 రోజులు అయితే ఫుల్ హడావిడిగా ఉంటుంది. అంటే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవటం దగ్గర నుంచి, పాత వస్తువులన్నీ తీసేయటం దగ్గర నుంచి, అందరూ కూడా సంవత్సరానికి అంటే ఎక్కడెక్కడ జాబ్స్ చేసుకుంటున్నా కానీ, స్వదేశంలో కానీ, విదేశంలో కానీ, లేదంటే వేరే సిటీలో ఉన్నా కానీ కూడా సంక్రాంతి అయ్యేటప్పటికీ అందరూ కలిసిపోవటం అన్నది సర్వసాధారణంగా జరిగేది మనం అబ్జర్వ్ చేసి చూస్తే గనక. సో చాలా పిండి వంటలు చేసుకోవటం దగ్గర నుంచి, అలాగే ఇంకా చెప్పాలంటే ఊళ్ళలో అంటే దో ఇట్ ఈస్ నాట్ లీగల్, కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, లేదంటే ఎడ్ల పందాలు. సో ఈ వ్యవసాయానికి చాలా దగ్గరగా, అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ఈ పంట రావటం, లేదా దాని వల్ల వచ్చే ధనరాశులు కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఈ సమయంలో ఇంటికి రావటం అన్నది మనం ప్రత్యేకంగా ఈ పండగ విషయంలో మనం చూస్తాం. సో అందరూ కూడా హ్యాపీగా ఉంటాం. అలాగే ఈ పండగలో కూడా అన్ని కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు అందరికీ కూడా ఏదో ఒక రకంగా పని ఉండేటట్టుగా ఉంది అంటారు. సో వీటి గురించి అసలు మీరేమంటారు? మన కల్చర్లో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి ఇండియాలో, అలాగే బయట వేరే దేశాల్లో కూడా ఇలాంటి సమయానికి, ఇలాంటి ఫుడ్ హార్వెస్టింగ్ కి సంబంధించిన పండుగలు లాంటి ఏమైనా ఉన్నాయా? ఉంటే గనక వాటి సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటంటారు? సో ప్రసాద్ గారు, మామూలుగా మనం చూస్తేనండి ఇక్కడ మొత్తం మనకి 3 విషయాలండి. ఒకటి ఏంటంటే ఆకాశంలో ఖగోళ వింతలు ఒకటి. ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్ లో చూసుకుంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ మనకి ఎక్కువ కనబడే ఖగోళ వస్తువులు అవే కాబట్టి వాటి మీద చేసే జనరల్ అబ్జర్వేషన్స్ ఒకటి. 2 వాతావరణ మార్పులు, అంటే కాలాలు రావడం, అంటే శీతాకాలం పోయి చలికాలం పోయి ఎండాకాలం రావడం కానీ, అలాంటి కాలాలు మార్పులు కానీ. 3 ఏంటంటే సంస్కృతి, అంటే సంస్కృతిలో ప్రత్యేకంగా చూసుకుంటే పంటలు పండడం, హార్వెస్టింగ్ సీజన్ రావడం అనమాట. అంటే పంటలు కోతకు వచ్చే సమయం, హార్వెస్ట్ అయ్యి అంటే మనుషులు ఎక్కువగా, అంటే ఒకప్పుడు వ్యవసాయమే కదా సంపద అంటే, ఇప్పుడంటే పారిశ్రామికరణ జరిగింది. ఇప్పుడంతా ఇండస్ట్రియల్ ఎకానమీస్ లో మనం ఉన్నాం కాబట్టి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది అంత సిగ్నిఫికెంట్ కాదు ఎకానమిక్ కాబట్టి. కానీ భారతదేశంలో ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ మీద ఆధారపడుతున్న వాళ్ళు దాదాపు 70% వరకు ఉన్నాం కాబట్టి
ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి శరత్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. శరత్ గారు డ్రాప్ అయినట్టుంది కాలు. యా, శరత్ గారు మళ్ళీ జాయిన్ అవుతారు, లేకపోతే నేను యాడ్ చేస్తాను. యా, లైన్ లో ఉన్నారు కానీ ఎందుకో వాయిస్ వినిపించట్లేదు. అలాగే మనకి శ్రోతలు ఎవరైనా కానీ వాళ్ళకి ఉండే ఈ సంక్రాంతి చుట్టూ ఉండే ఆస్ట్రోనామికల్ విషయాలకి సంబంధించిన సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే గనక వాళ్ళు కాల్ చేయొచ్చండి మన షోకి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా అదే విధంగా ఇంకెవరైనా శ్రోతలకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అంటే యాక్చువల్గా ఏంటంటే మనం రకరకాలుగా వింటుంటాం అన్నమాట. అంటే స్పిరిచువాలిటీలోని, లేకపోతే భక్తికి సంబంధించింది, లేకపోతే గురువుల దగ్గర నుంచి మీరు ఎప్పుడు చూసినా సరే ఒకే విషయానికి మల్టిపుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నమాట. ఒకే దానికి సంక్రాంతి ఏంటి అంటే ఒక గురువు ఇంకొకలా చెప్తారు, ఇంకొక గురువు ఇంకోలాగా, స్పిరిచువల్ గురువు ఇంకోలా చెప్తారు అనమాట. సో ఇవన్నీ డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. వచ్చారండి, నా వాయిస్ బాగానే ఉందండి. అప్పుడు బ్రేక్ అయింది. థ్యాంక్ యూ అండి. సో అంటే మామూలుగా ఇక్కడ చూస్తే 3 విషయాలండి. ఒకటి ఏంటంటే ఖగోళ వింతలు, అంటే ఆకాశంలో జరుగుతున్న కొన్ని అబ్జర్వేషన్స్ లాంటివి. 2 ఏంటంటే వాతావరణ మార్పులు, కాలాలు మారడం, అదొకటి. 3 ఏంటంటే మానవ సంస్కృతిలో, అంటే మన జీవన సంస్కృతిలో, మన జీవన విధానంలో జరిగే కొన్ని మైల్ స్టోన్స్ ఏవైతే జరుగుతాయో వాటికి. సో ఈ సాధారణంగా మన సంస్కృతుల్లో పండగలన్నీ ఈ మూడిట్లకి లింక్ అయి ఉంటాయండి. మామూలుగా అంటే గతంలో, అంటే ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న పండగలు చూసుకుంటే కనుక, ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, ఇప్పుడు వ్యవసాయంలో మైల్ స్టోన్ రీచ్ అవ్వడం అంటే హార్వెస్ట్ రావడం కదా, లేకపోతే పంటలు వేసే సీజన్ కానీ, లేకపోతే మొక్కలు నాటే సీజన్ కానీ, ఇలాంటివి అనమాట. అంటే అగ్రికల్చర్ లో వ్యవసాయం చేస్తుందంటే కొన్ని మైల్ స్టోన్స్ రావడం లాంటివి. ఇప్పుడు మామూలుగా మనం చేసే ఉద్యోగాలకి ఏదైనా ప్రాజెక్ట్స్ లో ఏదైనా మైల్ స్టోన్స్ వచ్చాయనుకోండి, లేకపోతే కంపెనీ ఫార్మేషన్ డే, ఇలాంటివి అయినప్పుడు మన పార్టీలు చేస్తుంటాం కదా. సో అలాగే ఏంటంటే హార్వెస్ట్, అంటే వ్యవసాయంలో మైల్ స్టోన్ రీచ్ అయ్యాక చేసుకునే ఒక పండగ అనమాట పొంగల్ అనేది. సో దీనికి ఇంకా మిగతా వాటికి లింక్ ఏంటంటే, సాధారణంగా మొక్కలు, అంటే వ్యవసాయం అనేది కాలాలు అడుగుంటాం కదా, వాతావరణానికి బట్టి చేస్తారు కాబట్టి ఇదేంటంటే కొంత యాదృచ్ఛికంగా ఈ మొక్కలు చేతికొచ్చే సమయం అనేది ఈ సాలిస్టిస్, డిసెంబర్ సాలిస్టిస్ కి ముడిపడి ఉంటుంది అనమాట. సో ఈ సాలిస్టిస్ అంటే ఇప్పుడు మనకి మామూలు మన భారతీయ క్యాలెండర్ లో చూసుకుంటే కనుక ఉత్తరాయణం, దక్షిణాయనం 2గా విభజిస్తారు కదా సంవత్సరాన్ని. సో దీన్నే ఏంటంటే ఉత్తరాయణం అంటే బేసిక్ గా అది డిసెంబర్ సాలిస్టిస్, సో దక్షిణాయనం అంటే అది మనకి ఇంకొక మన మార్చ్ సాలిస్టిస్, సారీ మార్చ్ కాదు, డిసెంబర్ నుంచి 6 నెలలు అవుతుంది, సెప్టెంబర్ జూన్ సాలిస్టిస్ అవుతుంది. సో మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి మీకు రివర్స్ అవుతుందండి డైరెక్షన్స్, మీకు అది నార్త్ అవ్వదు, ఇది సౌత్ అవుతుంది కాబట్టి ఈ డిసెంబర్ సాలిస్టిస్, నెక్స్ట్ ఈ జూన్ సాలిస్టిస్ బట్టి ఏంటంటే మనకి నార్త్ హెమిస్ఫియర్ లో, సదర్న్ హెమిస్ఫియర్ లో మనకి జనరల్ గా సీజన్స్ మారుతాయి. సో ఈ సాలిస్టిస్ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్, అంటే మనం చూసుకుంటే కనుక భూమి ప్లేన్ సూర్యుడి ప్లేన్ కి ఒకేలాగా ఉండదండి, ఒక యాంగిల్లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం టెక్స్ట్ బుక్ లో చదువుకుంటాం ఏమనంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు అని చెప్పని. బట్ ఇట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ. అంటే తూర్పును కనుక మనం నార్త్ కి 90 డిగ్రీస్ అనుకుంటే, అంటే మనం నార్త్ మ్యాగ్నెటిక్ నార్త్ తీసుకుని దానికి 90 డిగ్రీస్ అనుకుంటే, మ్యాగ్నెటిక్ కాకపోయినా జాగ్రఫికల్ నార్త్ తీసుకుని దానికి 90 డిగ్రీస్ అనుకుంటే కనుక ఆ 90 డిగ్రీస్ రియల్ గా రాదు, ఐదర్ నార్త్ సైడ్ కానీ లేదా సదర్న్ సైడ్ కానీ వస్తుంది సన్ రైజ్ జనరల్ గా, అలాగే సన్సెట్ కూడా. సో ఇదేంటంటే ఇది యాంగిల్ వల్ల అనమాట, ఇందాక మనం చెప్పుకున్న యాంగిల్ వల్ల. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు సూర్యుడు మారుతూ ఉంటది, అంటే పొజిషన్ మనం చూసినప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే ఒక ఎండ్ నుంచి, అంటే ఒక ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్ కి వచ్చేసి అక్కడ ఆగిపోయినట్టు అనిపించి టువర్డ్స్ సదరన్ సైడ్ మూవ్ అవుతుందో అప్పుడు ఒక సాలిస్టిస్, అలాగే సదరన్ సైడ్ ఆగిపోయి మళ్ళీ నార్త్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు ఇంకొక సాలిస్టిస్ గా, ఇది అబ్జర్వేషనల్ గా ఏన్షియంట్ కల్చర్స్ పెట్టుకున్నాం అనమాట. సో సూర్యుడి ఉదయం, సూర్యుడి అస్తమయం బట్టి ఇది పెట్టుకున్న సాలిస్టిస్ అనేది పెట్టుకున్నారు అనమాట. ఇంకొకటి ఈక్వినాక్స్ అని కూడా ఉంటదండి, అదేంటంటే సూర్యుడు సరిగ్గా మిడ్ పాయింట్ వచ్చినప్పుడు
మిడ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే వస్తుందో అది అనమాట. అంటే అదేంటంటే లెంత్ ఆఫ్ డే అండ్ నైట్ ఈక్వల్ కింద వస్తుంది అనమాట ఈక్వినాక్స్ అయితే, దాని సిగ్నిఫికెన్స్. సో ఇలాగేంటంటే సూర్యుడి పొజిషన్స్ అంటే సన్ రైజ్ సన్సెట్ బట్టి, అలాగే సన్ రైజ్ అవుతున్న డైరెక్షన్ బట్టి పెట్టుకున్న ఒక మైల్ స్టోన్ లాంటిది, అంటే ఒక ఆస్ట్రోనామికల్ గా ఒక మైల్ స్టోన్ లాంటిది. జనాలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దానికి బట్టి, అంటే ఆ పొజిషన్ బట్టి, అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉత్తరం వైపు వెళ్తూ దక్షిణం వైపుకి మరలుతున్నాడు అనుకోండి, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది సాధారణంగా అది నార్దర్న్ హెమిస్ఫియర్ లో అయితే అది మనకి జూన్ సాలిస్టిస్ అవుతుంది, అంటే దక్షిణాయనం మొదలవుతుంది అనమాట, అంటే సూర్యుడు దక్షిణం వైపుగా రావడం అనమాట. సో అప్పుడు ఏంటంటే అప్పుడు కొన్ని సాధారణంగా కాలం మారడం అనేది కొంత అబ్జర్వ్ చేశారు ఏన్షియంట్ టైమ్స్ లో. సో ఏంటంటే దానికి అట్లా లింక్ పెట్టారనమాట. సో అందుకని ఒక దాన్ని సమ్మర్ సాలిస్టిస్ అనడం, ఇంకో దాన్ని వింటర్ సాలిస్టిస్ అనడం అన్నది మొదలు పెట్టారనమాట. ఇప్పుడు జూన్ నుంచి చూసుకుంటే మనకి వింటర్ దశగా వెళ్తుంటుంది కదా నార్థన్ హెమిస్ఫియర్ లో, సో అందుకని దాన్ని వింటర్ సాలిస్టిస్ అన్నారు. డిసెంబర్ నుంచి చూసుకుంటే కనుక మీకు అది సమ్మర్ వైపుగా మారుతుంది కాబట్టి దాన్ని సమ్మర్ సాలిస్టిస్ అన్నారు. సదర్న్ హెమిస్ఫియర్ లో అయితే రివర్స్. అవునండి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రోతలకి ఈ ఋతువులు గాని ఈ నక్షత్రంలో ఈ రాసులుగా చెప్పబడుతున్న నక్షత్ర సమూహాలు కానీ, అలాగే చంద్రుని యొక్క ఇమేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గనక, ఎందుకంటే మీరు భూమికి నార్థర్న్ హెమిస్ఫియర్ అంటే ఉత్తర హెమిస్ఫియర్ కి సదరన్ హెమిస్ఫియర్ దగ్గర నుంచి చూస్తే ఆ ఇమేజ్ అన్నది మనం చూసే యాంగిల్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, తలకిందులుగా చూస్తాం కాబట్టి మాకు యాక్చువల్గా రివర్స్ గా కనపడతాయి అవన్నీ కూడా. నాట్ జస్ట్ అంటే మీకు అక్కడ ఇప్పుడు వింటర్ వస్తుంది కానీ మాకు ఇక్కడ సమ్మర్ లో ఉంది. అలాగే కాకుండా రాసులు కూడా తిరగేసి ఉంటాయి, అలాగే చంద్రుడు కూడా ఇమేజ్ అన్నది కంప్లీట్ గా తిరగేసి కనబడుతుంది మాకు. అవునండి. అలాంటప్పుడు మీకు కుంభరాశి తలకిందులుగా కడితే మీ పైన కుంభవర్షం అవునండి. అవును, మీకు కుంభం తిరిగేసి ఉంటుంది. అవునండి. అందుకనే మేము బాగా సంపన్నమైన రాష్ట్రం, దేశం మాది ఇప్పుడు మాది. అది లంకింది. ఓకే, అది ఇంకొక విషయం ఇక్కడ. ఇప్పుడు ఈ మనం ఇప్పుడు మకర రాశి అంటారు కదా, ఇప్పుడు మకరము అంటే యాక్చువల్లీ దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్ అండి. శరత్ గారు కంప్లీట్ చేశాను. శరత్ గారు కంప్లీట్ చేయండి మీరు. యా, అంటే సంక్రాంతి అంటే ఈ పొంగల్ ఫెస్టివల్ కి సిగ్నిఫికెన్స్ ఏంటంటేనండి, ఒకటి ఖగోళ పరంగా చూసుకుంటే అది సూర్యుడు పొజిషన్ అనేది మీకు సౌత్ నుంచి నార్త్ కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఇది ఉత్తరాయణం అని మనం అంటాం మామూలుగా క్యాలెండర్లు. ప్రతిరోజు ఒకే సమయంలో మనం సూర్యోదయం సమయంలో చూస్తే గనక యాక్చువల్లీ మీరు చెప్పిన దాని ప్రకారం సూర్యుడు ఉదయించటం అన్నది ప్రతిరోజు ఒక చోట ఉండకుండా మారుతుంది. ఎందుకంటే భూమి 23.5 డిగ్రీలంతో టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి అది తిరిగేటప్పుడు ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళినా అటువైపే వంగి ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో సూర్యునికి అభిముఖంగా నార్థర్న్ హెమిస్ఫియర్ ఉన్న ఆపోజిట్ వెళ్ళేటప్పటికి అది సదరన్ హెమిస్ఫియర్ సూర్యుడికి అభిముఖంగా, అంటే ఎక్కువ ఎండ అన్నది సదరన్ హెమిస్ఫియర్ లో పడటం ఇప్పుడు జరిగే ఇప్పుడు టైం అనుకుంటే గనక. అలాగే నార్థర్న్ హెమిస్ఫియర్ లో పైన తక్కువ పడటం వల్ల మీకు వింటర్ ఉంటుంది, మాకు ఇప్పుడు వేడి ఇక్కడ దంచేస్తుంది అంటారు. సో ఇది ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నవి సోలిసిటీస్ అంటున్నారు కదా, అంటే మరి ఇక ఈక్వినాక్స్ అంటారు అవి ఏంటండి? ఈక్వినాక్స్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు సాధారణంగా అంటే అబ్జర్వేషనల్ గా చూసుకుంటే, అంటే మీరు ఒకప్పుడు ఇది ఎంత ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి, అంటే పూర్వీకులు అబ్జర్వ్ చేసి పెట్టింది కాబట్టి, అంటే వాళ్ళు పెట్టుకున్న ఒక మైల్ స్టోన్ లాంటిది కాబట్టి ఏం చేస్తారంటే, మీరు మనం మామూలుగా అంటే సన్ రైజ్ చూస్తున్నాం అనుకోండి, సాధారణంగా అదేంటంటే అది అంటే హారైజన్ నుంచి మనం చూసుకుంటే కనుక దాని సన్ రైజ్ జరుగుతున్న వాటిలో మిడ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, నార్త్ నుంచి సౌత్ కి, సౌత్ నుంచి నార్త్ కి మూవ్ అవుతూ ఉంటుంది సన్ రైజ్ అనేది మనం అనుకున్నాం కదా సాలిస్టిస్ వల్ల. సో ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ కు చూసుకున్నప్పుడు మిడ్ పాయింట్ కూడా ఉంటుంది కదా దానికి. సో మిడ్ పాయింట్ నుంచి ఎప్పుడైతే సన్ రైజ్ అవుతుందో దాన్ని ఈక్వినాక్స్ అని పెట్టారు. సో ఇలాంటిది ఆబ్వియస్ గా సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది, ఎందుకంటే నార్త్ నుంచి సౌత్ కి వెళ్తున్నప్పుడు ఒక మిడ్ పాయింట్ క్రాస్ అవుతుంది సన్ రైజ్, అలాగే సౌత్ నుంచి నార్త్ కి గ్రాడ్యువల్ గా మూవ్ అవుతున్నప్పుడు ఒకసారి క్రాస్ అవుతుంది కదా మిడ్ పాయింట్. సో దాన్ని ఈక్వినాక్స్ అన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు పూర్వీకులు అబ్జర్వ్ చేసినప్పుడు సన్ రైజ్ అవుతున్నప్పుడు మనకి ఎక్కడి నుంచి సన్ రైజ్ అవుతుందో అక్కడ మనం ఒక స్టిక్ కనుక పెట్టినట్లయితే, ఒక పిన్ పాయింట్ మీ వ్యూ పాయింట్ ఆ స్టిక్ నుంచి సన్ చూసినట్లయితే నెక్స్ట్ సారి వచ్చినప్పుడు రోజు కూడా మనకి అదే పాయింట్ నుంచి సూర్యుడు ఉదయించడం జరగదనమాట, అది మళ్ళీ పక్కకి టిల్ట్ అయి ఉంటుంది.
అవన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనకి యాక్చువల్ గా చాలా మంది చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు అన్ని గణాంకాలు అన్ని వేసేసి లెక్కలన్నీ వేసేసి అన్ని చెప్పారు, ఈ మధ్యలో దాన్ని ఖగోళ శాస్త్రాన్ని కొత్తగా తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నారు అని మనకి ఎక్కువగా ఈ వాట్సాప్ లోని ఫేస్బుక్ లోని కనిపిస్తుంటాయి అనమాట. యాక్చువల్ గా ఎవరు ఎప్పుడు చేసినా సరే అంతా ఫిజికల్ అబ్జర్వేషన్. దానికి టెలిస్కోప్స్ అవసరం లేదు, హబుల్ టెలిస్కోప్ అవసరం లేదు, లేజర్ టెలిస్కోప్స్ లేకపోతే మనకి రేడియో టెలిస్కోప్ కూడా అవసరం లేదు, మన చుట్టూ జరిగేది అనమాట. సో ఇవన్నిటిని ఒక టైం టేబుల్ ప్రకారంగా కనుక తీసుకున్నట్లయితే ఆ పంచాంగం అనేది ఎవరన్నా రాయొచ్చు. అదేదో మనకి ఒక సిద్ధులతోని లేకపోతే ఒక ఋషులకి వచ్చిన శక్తి అనుకోవడానికి వీల్లేదనమాట. ప్రకృతిలో జరిగే అబ్జర్వేషన్ ఏదైతే ఉందో, ఒక స్టేషన్ దగ్గర కూర్చున్న ఒక బడ్డీ కొట్టుడు కానీ ఒక కిళ్ళి కొట్టుడు కానీ ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్తుంది, ఏ బస్ ఎన్ని గంటలకు వస్తుంది ఎలా చెప్పగలుగుతాడో, అలాగే ఆకాశంలోకి చూసినప్పుడు ఆ తిరిగే గ్రహాలు అంటే మనకి ఫిక్స్డ్ స్టార్స్ మూవింగ్ స్టార్స్ అనేది వరకు అనేవారు, వాటి గమనాన్ని అంతా చేసి రాయడం అన్నది ఏదైతే ఉందో అది ప్రాచీన కాలం నుంచి గ్రీకుల దగ్గర నుంచి అలాగే బాబిలోనియన్ దగ్గర నుంచి అలాగే మొత్తానికి మనకి ఈజిప్షియన్ అలాగే భారతదేశం అంతా వచ్చిందే తప్ప ఇదంతా భారతదేశంలోనే ఒకేలా అని ఎక్కడ ఉంది, మన పూర్వీకులు పంచాంగం ద్వారా అన్ని చెప్పేస్తున్నారు అన్నవన్నీ అభూత కల్పనలు అనమాట. యాక్చువల్ గా అబ్జర్వేషన్ ద్వారా ఎవరన్నా కనిపెట్టచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకటి మర్చిపోయాను, ఇప్పుడు మన పూర్వీకులు అంటే నిజంగా కూడా కొన్ని వందల సంవత్సరాలు అంటే దాదాపు ఇప్పుడు కార్ల్ సాగన్ గారు చెప్పినట్టు నసదీయ సూక్త చెప్తారు ఋగ్వేదంలో 3500 సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా. అంటే ఈ ఇప్పుడు ఉన్నదంతటికి మూలం ఏంటి, ఎవరు చేస్తుంటారు, అతను సృష్టి మొదలైన తర్వాత అతను వచ్చాడా, సో బ్రహ్మ ఆలోచనలో మనం ఉన్నామా, కళలో మన ఆలోచనలో అతను ఉన్నాడా, అసలు నిజంగా ఎవరు చూసి వచ్చారు అంటే ఒక సంశయాత్మకమైన ప్రశ్నలు లేవనెత్తే విధంగా ఉన్నదాన్ని స్టార్ట్ చేస్తూనే ఈ ప్రతిదానికి మనం చూసే ప్రతిదానికి ఒక సైకిల్ ఉన్నట్టుగానే, అంటే చంద్రుని యొక్క ఫేజెస్ కి కానీ సూర్యుని యొక్క ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఈ సంవత్సరానికి ఋతువులకి ఉన్నట్టుగానే ఈ సైకిల్ అనేది ఇంకా పెద్దగా కూడా కంటిన్యూ అవుతూ అసలు ఇదంతా కూడా ఇది క్రియేషన్, ఈ క్రియేషన్ డిస్ట్రక్షన్ కూడా ఒక పెద్ద సైకిల్ ఉంటుంది. అంటే ఒక ఫిలాసాఫికల్ గా వీటి గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పటము, దానికి సంబంధించిన ఆధారాలు మనము సరిపోల్చుకునే ఎవిడెన్సెస్ లేకపోయినా అబ్జర్వ్ చేయటం గురించి కానీ అలాగే ఈ చక్రంలో ఇమిడే వాటిల్ని అంటే రిపీట్ అయ్యే వాటిల్ని ఈ గ్రహణాలని కానీ ఈ సీజన్స్ కానీ వీటిల్ని స్టడీ చేయటం అన్నది అంటే వ్యవసాయానికి ఆధారం కింద తీసుకున్న అంటే అవసరానికి తీసుకున్న అంటే ఎప్పుడు పంట వేయాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇప్పుడు వ్యవసాయ ఆధారంగానే ఉన్నాయి. కాబట్టి కనీసం మనకి 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయ విప్లవం మొదలైంది అనుకుంటే ఆ 10,000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ కూడా మనకి వ్యవసాయం మీదే, అంటే ఇప్పుడు ఎన్ని టెక్నాలజీలు వచ్చి ఏం జరిగినా సరే మనిషికి తినడానికి ఆహారం కావాలి కాబట్టి ఇది బ్రతకడానికి జీవనానికి ముఖ్యమైనటువంటి అవసరం కాబట్టి దీన్ని చుట్టూ దానికి తోడ్పడేవి, దానికి లేదంటే ప్రమాదకరంగా ఉండే పరిస్థితులు, వాటికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయి అని తెలుసుకునే ఈ జిజ్ఞాసలో నుంచి వచ్చిన ఆన్సర్స్ కింద వీటిని చూడొచ్చు అంటారా, ఈ అబ్జర్వ్ చేయటము వీటిల్ని? అవునండి. నన్ను అడుగుతున్నారు మీరు ప్రసాద్ గారు? శరత్ గారు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారండి, యాక్చువల్ గా ఒక ఫిలసాఫికల్ థాట్ వేరండి. ఫిలసాఫికల్ థాట్ ఏంటంటే అక్కడ ఏముందో చెప్పకుండా ఒక ప్రశ్న లేవనెత్తనీయడం అనేది ఏంటంటే యాక్చువల్గా గ్రీకుల్లోని యాక్చువల్గా ముందు ప్రీ సొక్రటిక్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రకృతి గురించి చాలా ఆలోచనలు చేశారనమాట. దీని అంతటినీ కూడా న్యాచురల్ ఫిలాసఫీ అంటారు. అంటే ఏంటంటే ప్రకృతి మొత్తానికి ఒకే మూల వస్తువు ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ థేలియస్ అతను ఏమనుకున్నాడంటే ఈ ప్రకృతి మొత్తానికి కూడా అంటే మొత్తానికి ఈ సృష్టి అంటారు యాక్చువల్గా, అంటే మన చుట్టూ ఉన్నదాన్ని ఈ సృష్టి అనే దానికి మూలం వాటర్ అని. ఎందుకంటే వాటర్ అనేది ఘనీభవించినప్పుడు రాక్ లాగా అంటే ఐస్ లాగా ఫామ్ అవుతుంది, ఆవిరి అయినప్పుడేమో వాయువుగా మారిపోతుంది, అదే మిడిల్ స్టేజ్ లో ఉన్నప్పుడైతే వాటర్ గా ఉంటుంది అనమాట. సో మన చుట్టూ ఉన్న వాటర్ దగ్గర నుంచే అన్ని రకాల పదార్థాలు వచ్చినవని, ఎవ్రీథింగ్ ఇస్ వాటర్ అన్నాడు అనమాట. సో అది మొట్టమొదటి ఫిలసాఫికల్ థాట్ అది యాక్చువల్ గా. ఆ తర్వాత కాలంలోని ప్రపంచంలో మనం చెప్పుకున్నాం కదా గ్రేట్ మైగ్రేషన్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అన్నట్టుగా
ఎక్కడికక్కడికి వచ్చిన ఈ ప్రజలందరూ అంటే ఈ ఈ మానవ నాగరికత ఎక్కడెక్కడైతే వెలసిల్లిందో అప్పుడు మనకి వ్యవసాయం ప్రారంభమైన తర్వాత మనకి చాలా లీజర్ పీరియడ్ దొరికిందనమాట. ఆ లీజర్ పీరియడ్ దొరికినప్పుడు మనకి ఆర్ట్స్ అనేవి ప్రారంభమైనవి. లిటరేచరు, కవిత్వము, తర్వాత ఏమో ఈ ఆలోచనల్ని దాన్ని గ్రంథస్థం చేయడం అనమాట. అటువంటి టైంలోనే సుమారు 3000 సంవత్సరాలు మీరు అన్నారు కదా, అదే ఋగ్వేదిక్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 బీసీ దగ్గర నుంచి వచ్చి సుమారు 1200 బీసీకి ఆగిపోతుంది అనమాట ఆ ఋగ్వేదిక్ పీరియడ్ లోని. అప్పట్లో రాసినవే మాట ఈ నాసదీయ సూక్తం. ఇది ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉంటుంది అనమాట. ఇది అంటే ఏం చెప్పారు అన్నది ఏంటంటే ఆ ఫిలసాఫికల్ థాట్ ఈస్ రియలీ గుడ్, అంతే అంతే తప్ప దాన్ని బట్టి మొత్తం సృష్టి కర్మ అంతా వాళ్ళకి ఈ కళ్ళు మూసుకుంటేనో తపస్సు చేస్తూనో లేకపోతే ధ్యానం చేస్తూనే దొరికింది అనుకోకూడదు. అంటే మనకి మీరు ఎలా అంటున్నారు కానీ గోవింద్ గారు, మరి మనకి ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో కూడా చూసినా గానీ చాలా విపులంగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదండి. మన మునులు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత అన్ని ఆలోచించేసి ఎప్పుడు పెట్టారో. అంటే ఈ సోలార్ ఫ్లేర్స్ అని కానీ ఇప్పుడు మీరు సైన్స్ చెబుతున్నటువంటిది ఇవన్నీ ఈ సమయానికే ఇలాగే ఈ పూజలే ఎందుకు చేయాలి అన్న దానికి అప్పుడు ఏదో ఎక్స్ట్రా రేడియేషన్ వస్తుందని దాని గురించి కాపాడటానికి ఈ గొబ్బెమ్మలు, ఈ పేడతో అలకటం అది ఇలాంటివన్నీ చేయాలని అంటున్నారు కదా. మరి శరత్ గారు దాని గురించి ఏమంటారు? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటండి, ఇందాక మనం అనుకున్నట్టు ఫస్ట్ లింక్ ఏం చేశారంటే మన ముందు ఉన్న సంస్కృతులు కానీ మన పూర్వీకులు కానీ ఏం చేశారంటే మన పూర్వీకులు అంటే కేవలం భారత ఉపఖండంలో ఉన్న వాళ్లే కాదు, అలాగే ఏదో సింధు నది ప్రవాహక ప్రాంతాల్లోనూ లేకపోతే గంగా యమున నది ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కాదండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చేశారన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే మొదటి లింక్ చేసింది సూర్యుడి గమనాలు. అంటే మనం ఇందాక సాలిస్టిస్ అనుకున్నాం కదా, అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి మరలే సమయం నుంచి కానీ లేకపోతే దాని వైస్ వర్స లో కానీ కొన్ని కాలాలు మార్పులు వస్తాయన్నది మొదట లింక్ చేశారు. అంటే సూర్యుడు ఇట్లా ఉత్తరాయణంలో సమ్మర్ మొదలవుతుందని కానీ దక్షిణాయనంలో వింటర్ మొదలవుతుందని కానీ కానీ మీరు జాగ్రత్త చూడండి, భారతదేశంలో చూసాం అనుకోండి, నిజానికి డిసెంబర్ 21ని సమ్మర్ మొదలవుదు. అంటే మీరు డిసెంబర్ 21 నుంచి 30 లోపు చాలా పతాక వింటర్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ డిసెంబర్ ఏంటండి అంటే జనరల్ గా మనం ఈ పండగ ప్రకారం జనవరి మిడ్ అనుకున్నా అది మారినట్టుగా ఉంది కదా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఈ సొలిస్టిస్ అన్నది మారటం వల్ల అది ఇప్పుడు డిసెంబర్ 21కి ఉన్నట్టుంది కదా ఆ సమయం. అంటే ఇది ఏంటంటే ఇవి పాత లెక్కలండి. ఇవి అంటే ఈ లెక్కలన్నీ ప్రాచీన గ్రీకులు చేశారు. తర్వాత ఏమో అటు ఇటు మార్చుకుంటూ కొంత సూర్య సిద్ధాంతం రాసే టైంకి ఆ లెక్కలు తీసుకుని కొంత అక్కడ మార్పులు ఏవో చేసుకుంటూ సూర్య సిద్ధాంతంలో పెట్టారు. అంటే సూర్యుడి గమనాలు అనమాట ఇవి లెక్కలు బట్టి ఆ లెక్కలు అట్లా వేసుకున్నవి. తర్వాత ఏం చేశారంటే భారత సంస్కృతికి వచ్చేసరికి యాక్చువల్ గా ఇక్కడ లూనార్ క్యాలెండర్ ఎక్కువ ఉండేదండి, అంటే చాంద్రమానం ఉండేది. సో గ్రీకుల దగ్గర నుంచి సోలార్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇక్కడ సోలార్ క్యాలెండర్ కూడా డెవలప్ అయిన తర్వాత ఏం చేశారంటే ఈ లూనార్ క్యాలెండర్ ని సోలార్ క్యాలెండర్ ని సింథసైజ్ చేశారు. అంటే ఈ రెండింటిని సింక్రనైజ్ చేశారనమాట. దాన్ని లూని సోలార్ క్యాలెండర్ అంటారు. మనం ఇప్పుడు చాంద్రమానం అని చెప్పుకుంటాం కదా, ఇప్పుడు చెప్పుకుంటుంది అంటే అధిక మాసాలతో ఉన్న చాంద్రమానం, అది లూని సోలార్ క్యాలెండర్. అంటే అది ఏం చేస్తుందంటే చంద్రుడి బేస్ గమనాలు బట్టి ఉన్న క్యాలెండర్ ని సూర్యుడి గమనాలను క్యాలెండర్ తో సింక్రనైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ రెండింటిని కలపడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా ఏంటంటే క్యాలెండర్లు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే వీళ్ళు లెక్కలు ఒకప్పుడు చేసుకున్నవి అట్లా ఉండిపోయి, సో ఆ లెక్కల తర్వాత కానీ మీరు అన్నట్టు ఇప్పుడు చూసుకుంటే కనుక యాక్చువల్ గా సాలిస్టిస్ అనేది మూవ్ అవుతూ వస్తుంది. అంటే నిజానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక, ఎందుకంటే ఎర్త్ కి ప్రెసిషన్ ఉంటుంది కాబట్టి ఎర్త్ ఆర్బిట్ కి గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ వల్ల. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రస్ఫుటంగా ఎక్కువ కనపడేది ఏంటంటే ఈ జోడియాక్ మారిపోతూ ఉంటుంది, ఇటు నుంచి బాగా ఎక్కువగా మారుతుంది. అంటే చాంద్రమాన లెక్కలు ఉంటాయి కదా, అవన్నీ వెనకబడిపోతుంటాయి. అందుకని ఏమవుతుందంటే మనకి చంద్రునికి సంబంధించిన ఫేజెస్ యొక్క డిఫరెన్సెస్ ని నెల అనుకున్నా గానీ సూర్యుని క్యాలెండర్ కి వచ్చేటప్పటికి అందుకే మనకి సరిగ్గా 12 చంద్రమాన అంటే చంద్రునికి సంబంధించిన ఫేజెస్ నెలలు సరిపోవు మనకి మన రెగ్యులర్ క్యాలెండర్ లో. ఒకటి ఎక్స్ట్రా రావడం మీద చాంద్రమానం సూర్యమానం మీరు రెండు కలిపి చూసుకున్నా సరే వాళ్ళు ప్రెసిషన్ ఎఫెక్ట్స్ యాక్చువల్ గా వాళ్ళు కంపన్సేట్ చేయలే. ఎందుకంటే అప్పటికి ఇంకా ప్రెసిషన్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ చేసి అంత ఇది లేదు, నెంబర్ 1.
అంత అంటే అంత మన లాంగ్ మన పీరియడ్ ఆఫ్ శ్రోతల చేయలేదు కోసం కదా. ఈ ప్రెసిషన్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొంగరాన్ని తిప్పితే స్పీడ్ గా తిరుగుతూ ఉన్నా గానీ విత్ ఇన్ ద రొటేషన్ మళ్ళీ ఒక చిన్న రొటేషన్ అవుతున్నట్టుగా ఉంటుంది. అదేనంటారా? దాన్ని అలా అదేనండి, అనుకోవచ్చా? ఇప్పుడు మీరు బొంగరాన్ని అదే తిప్పారనుకోండి, అదొక యాక్సిస్ అవును, చుట్టూ తిరుగుతుంటుంది కదా, ఒక యాక్సిస్ అవును. ఆఫ్ సిమెట్రిక్ చుట్టూ. కానీ మీరు చూస్తే కొంతసేపటికి అది తిరుగుతున్నప్పుడు ఇంకొక ఏమవుతుందంటే ఆ యాక్సిస్ అలాగే ఉండదు, అది మారుతూ ఉంటుంది, అటు ఇటు వాబుల్ అవును, అవుతుంటుంది. సో అది అదే దాన్నే ప్రెసిషన్ అంటారు. సో భూమికి కూడా అవుతుంది అలాగే యాక్చువల్గా. అవును, అవును. అంటే ఇంకోలాగా చెప్పాలంటే ఒక విషయం అండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మన యాక్సిస్ ఏదైతే ఉందో ఆ యాక్సిస్ కి స్ట్రైట్ లైన్ కనుక గీసినట్లయితే ఆ టిల్ట్ ఏదైతే ఉందో 23.5 డిగ్రీస్ ఏదైతే ఉందో అక్కడికి మళ్ళీ రావడానికి ఆ యాక్సిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవును, ఫాలోయింగ్ అనదర్ సర్కిల్. అవును, ఇప్పుడు అది రావడానికి 26,000 ఇయర్స్ పడుతుంది అనమాట. అంటే అది ఒక ఫుల్ రొటేషన్ అవును. తిరిగి రావడానికి. ఆ దాన్నే మనం ప్రెసిషన్ అంటమాట. అంటే అవును. సో ఇలా మనకి జరుగుతుందన్న 26,000 విషయము ఇవన్నీ లెక్కలు క్యాలిక్యులేషన్ ఇవన్నీ కావాలంటే అప్పటికి ఈ ఆస్ట్రానమికల్ గా మన ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందిన తర్వాత మనకి తెలిసిన విషయాలు అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ అవును. కూడా ఊహిస్తేనో లేకపోతే ఒక శ్లోకం రూపంలోనో పద్యం రూపంలోనో ఉన్నంత మాత్రాన ఆ యాక్సిస్ 23.5 డిగ్రీస్ అన్న విషయం కానీ 26,000 ఇయర్స్ పడుతుంది అన్న విషయం కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి మామూలుగా మ్యాథమెటికల్ గా తెలియడానికి అవకాశం లేదనమాట. నాకు ప్రశ్న ఎప్పుడైతే ఉంది గోవింద్ గారు. మీరు చెప్పేది సైన్స్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. మన అవగాహన, మన నాలెడ్జ్ కూడా అలాగే ఉంటుంది అనుకోవాలా మరి? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అలాగే ఉంటుంది. కానీ మరి చాలా సందర్భాల్లో ఈ ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంతకు ముందే ఎప్పుడో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా కొన్ని చోట్ల నడిచేసిందనో, ఏదో అట్లాంటిస్ అనే దేశం గురించి కానీ, లేదంటే మహాభారత కాలం సమయంలోనే మనకి ఈ వైఫై అటామిక్ న్యూక్లియర్ బాంబ్స్ లాంటివి ఉన్నాయని కానీ, గాలిలో ప్రయాణాలు అన్నవి ఈజిప్టియన్లకు కూడా తెలుసని కానీ, వాళ్ళ డయాగ్రామ్స్ లో ఉన్నాయని కానీ, లేదంటే కొన్ని విగ్రహాలలో ఈ హెల్మెట్లు కానీ, అలాగే టాబ్లెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ వాడుతున్నట్టుగా ఉండేవన్నీ, ఇవన్నీ కూడా పెడుతూ టెక్నాలజీ అన్నది ఇది వరకు ఎప్పుడో మన వాళ్ళు ఇవన్నీ చేసేసినవే, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మీరు చేసేది రీసెర్చే గాని కొత్త ఇన్వెన్షన్స్ కాదు అన్నట్టుగా చెప్తారు కదా. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక విషయం అండి ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనుషులకి కొన్ని భ్రమలు కల్పనలు ఒక రకమైన చాతుర్యము లేకపోతే ఒక కల్పనా శక్తి ఉంటుందన్నమాట. దాన్ని అందంగా కవిత్వ రూపంలో చెప్పినంత మాత్రాన మనకు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు అష్టసిద్ధులు అనేవి ఉంటాయి. అంటే సిద్ధులు ఏంటంటే హరిమ గరిమ మహిమ లగిమ అని కొన్ని ఉంటాయి అన్నమాట సిద్ధులు, ఏదో ప్రాకామ్యం అని చెప్పేసి. ఇవేం చేస్తాయంటే మనం ధ్యానం చేయడం ద్వారా లేకపోతే మనలో ఉన్న కొన్ని కుండలిని శక్తిని లేపడం ద్వారా మనకి గాలిలో ప్రయాణించే శక్తి రావడం కానీ, తర్వాత ఇతరుల్ని మనం వశపరుచుకోవడం కానీ, లేకపోతే హిమాలయాల్లో ఉండే కొంతమంది ఈ ఋషులకి అవధూతలకి ఈ సాధువులకి కొన్ని శక్తులు ఉన్నాయని కానీ దాని మీద కథలుగా చెప్పుకుంటూ నేను చూశాను అక్కడికి వెళ్ళాను, ఆయన ముందుగానే నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, నా పేరు తెలిసింది ఆయనకి, ఇటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక అతను అగ్గిలో నుంచొని మంటల్లో నుంచొని ధ్యానం రజనీకాంత్ బాబా చేస్తున్నాడు. సినిమాలో లాగా. బాబా సినిమాలో లాగా అంటే ముందుగానే తెలియడం అనమాట. ఇదేంటంటే మనిషికి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆశ అనమాట. ఆశ అంటే ఏంటంటే ఇలా జరిగితే బాగుంటుంది అని. అంటే ఒక ఉంగరం పెట్టుకోగలనే మనిషి మాయమైపోయాడు అనుకోండి, అది ఎంతో బాగుంటుంది అనమాట. మనం ఒక పాటలో వింటాం చూసారా, రెక్కల గుర్రాలు ఉన్నాయని పగడపు దీవులు ఉన్నాయని నమ్మడానికి ఎంతో బాగుందో అనే పాట ఉంటుంది కదా. అలా ఈ ఊహాశక్తి అనే దాని చుట్టూ కూడా అలా ఉంటే బాగుంటుంది అన్నది ఒక విషయం అనమాట. అది అవి నిజంగా ఉన్నాయని, ఋషులు హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి శక్తులు ఉన్నాయని ఇలా నమ్మడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఈ ఈ కథల్లో ఉన్నవి అది టెక్నాలజీ అంటారు. అసలు యాక్చువల్గా హౌ డు యూ డిఫైన్ టెక్నాలజీ? టెక్నాలజీ అంటే ఏంటంటే ఒక ఒక సైన్స్ బేస్ తోని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఐఫోన్ అనుకోండి, ఇట్స్ టెక్నాలజీ. ఒక కెమెరా ఉందనుకోండి, టెక్నాలజీ. కార్ ఇస్ అ టెక్నాలజీ. మనం మాట్లాడుతున్న ఫోను, స్కైప్ లేకపోతే మనకున్న ఈ జూమ్ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ అన్నమాట. ఇదంతా కూడా టెక్నాలజీ అంటే ఆ విధంగా ఉండాలన్నమాట. టెక్నాలజీ ఈజ్ నాట్ లైక్ మీ బాడీలో ఏదైతే ఉందో మీ బాడీలోనే కళ్ళు మూసుకొని అవతల వాళ్ళ మైండ్ని రీడ్ చేయడం ఈజ్ నాట్ టెక్నాలజీ. అటువంటి శక్తి ఏదో ఉందనుకొని, లేకపోతే ఆ టెక్నాలజీ ఉండేది, అది ఎవరైనా ఇతరుల చేతిలో కనుక పడితే ఈ ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది, చెడు వాళ్ళ చేతిలో పడితే. అందుకని ఈ సాధువులు ఋషులు వాళ్ళే ఉంచేసుకున్నారు. వాళ్ళ దగ్గర గురువుల దగ్గర శుశ్రూష చేసి బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళకు మాత్రమే చెప్పేవారు. ఇప్పటిలాగా ఎవరికి పడితే వాళ్ళకి తెలియట్లేదు.
అందుకనే బాంబు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో నేర్చేసుకొని వాడు చేసేస్తున్నాడు. మన వాళ్ళందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇది ఎందుకు మన అని చెప్పడం ఎందుకు వచ్చిందంటే, ఇటువంటి ఆర్టికల్స్ ఎక్కువగా కూడా మనం మన వాట్సాప్లోని లేకపోతే ఫేస్బుక్లో చూస్తాం కనుక మన అని చెప్పాల్సి వచ్చిందనమాట. అంతే తప్ప ఇటువంటివన్నీ కూడా మిగతా రిలీజియన్స్లోని మిగతా దేశాల్లో కూడా జరుగుతూ ఉండొచ్చు. అక్కడ కూడా అవును. సేమ్ ఎక్స్ప్లెనేషన్ అంతే. అవును. సో దీనికంటూ ఒక ప్రత్యేకంగా మనిషికంటూ తనకంటూ తాను ఇండివిజువల్గా బాహ్యంగా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కానీ ఫిజిక్స్ కానీ సైన్స్ని కానీ ఉపయోగించకుండా దాన్ని టెక్నాలజీ అనలేము అనమాట. థ్యాంక్ యూ అండి, తప్పకుండా. అలాగే మనకు కాలర్ జాయిన్ అయ్యారండి. హలో అండి, చెప్పండి మీ పేరు, మీ ప్రశ్న తొందరగా అడగండి. నా పేరు వినీల్ అండి. ఏం లేదండి, యాక్చువల్ గా యూరోప్ లో కూడా ఇలాగే ఉండేది కదా ఇదివరకు. ఒకనొకప్పుడు రకరకాల నమ్మకాలు, మూఢ నమ్మకాలు అది కానివ్వండి, విచ్ క్రాఫ్ట్ అని అవును. ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ అన్ని దాదాపుగా అంతరించిపోయినాయి. అవును. నా ఉద్దేశంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనిషికి అతను ఈ చక్రంలో పడిపోయాడు కదా, సంపాదన నేర్చుకోవడం, సంపాదన ఈ చక్రంలో పడిపోయాడు. కానీ మన భారతదేశంలో ఇలాంటి విజ్ఞానం లేదని నేను అనుకుంటున్నానండి. ప్లస్ అదే ఇట్లా ఈ యూరోప్ లో ఉన్నటువంటి పరిస్థితులే భారతదేశంలో వస్తే ఈ త్వరగా వానిష్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇది అవుతుంది ఇలా, దీనికి దానికి ఏమిటి అంటే నమ్మలేకపోతున్నారు అంటే ఒకటండి, అంటే మీ ప్రశ్న నేను శరత్ గారికి ఎవరికి ఇస్తాను. ఇంకొకటి నేను కూడా ఒకటి యాడ్ చేసేది ఏంటంటే, మనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంస్కృతులున్నా, ఎన్ని దేశాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ప్రదేశాల్లో అయినా కానీ అన్ని చోట్ల కానీ ఏదో ఒక రకంగా కేవలం ఒక గుడ్డి నమ్మకాన్ని ఉపయోగించుకొని దానిని పట్టుకుని అదే కరెక్ట్ అనే పిడివాదం చేస్తూ ముందుకు వెళ్ళటం అన్నది చాలా సంస్కృతిలో ఉంది. ఇప్పటికి కూడా వెస్టర్న్ అనుకునే ఇక్కడ కూడా ఉంటాయండి కొన్ని సందర్భాల్లో. అంటే అదే చెప్తాను, అక్కడికి వస్తున్నా సైకిక్ రీడింగ్ అని కానీ ఇలాంటివన్నీ కూడా సూడో సైన్స్ అన్నమాట. అంటే మనకి పరిశీలనకి, పరిశోధనకి, ఫలితాలకి లొంగని విషయాలను కూడా. కాకపోతే నేను నా అబ్జర్వేషన్ ప్రకారం అనుకుంటే పర్సంటేజ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అదే ఆన్సర్, నెంబర్ ఆఫ్ పీపుల్ బిలీవింగ్ ఇన్ సచ్ థింగ్స్ అన్నది చాలా తక్కువ అండి వెస్టర్న్. అండ్ దే సెక్యులర్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే దే సెపరేట్ ద మిత్ ఫ్రమ్ నార్మల్ లివింగ్. అంటే సాధారణమైనటువంటి జీవన విధానంలో ఆల్మోస్ట్ ఇక్కడ చూసినా కానీ ఇక్కడ కూడా గాడ్ ఫెస్టివల్ ఏదన్నా అన్నా కానీ ఏదో క్రిస్మస్ కి వారం రోజుల ఫెస్టివల్లోనే అప్పుడే ఉంటుంది. కానీ మన లైఫ్ లో జరిగే ప్రతి దానికి ఒక అద్భుత శక్తినో ఎవరో ప్లాన్ చేస్తూ నడిపిస్తున్నట్టుగానో ఈ గ్రహాలని, నక్షత్రాలని, వాటి గమనాలని, వాటి పరిస్థితులని, దాని నుంచి మన లైఫ్ అంతా ఎక్కడో ఏదో ఒక విధంగా ప్రభావితం అయిపోతుంది అన్నట్టుగా అంత సీరియస్ గా తీసుకోవటం అన్నది లేదు. బోత్ వ్యక్తిగతంగా అలాగే సమాజం, గవర్నమెంట్ పరంగా కూడా లేకపోవటం అన్నది చూడొచ్చండి. అందుకని అలా లేని చోట్లే అలాంటివన్నీ తీసి పక్కన పెట్టినవే చోట్ల ముందుకు వెళ్ళటం ఎలా అప్లై చేయగలుగుతారు? భారతదేశంలో ఈ మూర్ఖత్వాన్ని, ఈ అమాయకత్వాన్ని, ఈ ఇలాంటి ఛాందసవాదుల్ని ఎలా మనం ఇచ్చేయగలుగుతారు? అదేనండి, అది నన్ను అడిగితే ఒకటి మోస్ట్ ఫండమెంటల్ థింగ్ అన్నది ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనండి. దేర్ ఇస్ నో అదర్ వే. ఎందుకంటే మీకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో గవర్నమెంట్స్ అన్నది అధికారులు లేదంటే ఈ ప్రభుత్వాలు, అందులో ఉండే మినిస్ట్రీలు, వీళ్ళు ఎప్పుడు కూడా ఇది ఎలక్టోరల్ పాలిటిక్స్ అన్నప్పుడు అంటే ఎవరైతే ఎక్కువ మంది ఏదైతే నమ్ముతున్నారో దానికి వ్యతిరేకంగా వెళ్ళటం అన్నది అంత సులువు కాదు. అందుకనే వాళ్ళ వ్యక్తిగతమైన నమ్మకాలు ఎలా ఉన్నా సరే ఎవరు ఎక్కువ మంది దేనికి ఏదంటే దానికి చెయ్యంటూ వెళ్ళటం అన్నది మనం చూడొచ్చు అనమాట. సో దీనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని ప్రమోట్ చేసి, ఇంప్రూవ్ చేసి, ఇంక్రీజ్ చేసేలాగా అందరం కూడా కృషి చేయటం అన్నది ఒక్కటే మెయిన్ అనమాట. అలాగా వచ్చిన తర్వాత సాధ్యమైనంత మంది ఎక్కువ మంది ప్రశ్నలు వేయటం అలవాటు చేసుకున్నప్పుడు ఇది ఒక్క జనరేషన్స్ తోనో ఈ జనరేషన్ తోనో అయితే అయిపోదండి, అంత సులువు కాదు. మీరేమంటారు శరత్ గారు? మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? ఒకటేంటే ఏంటంటే ఇప్పుడు యూరోప్ మనం చరిత్ర చూస్తే కనుక నిజానికి అంటే ఈ రోజు బాగా అంటే దాని ఉంటారు మెటీరియల్ వెల్త్ వెనకాల కోసం అని చెప్పి రోజంతా టైం స్పెండ్ చేయడం అనేది ఇవాళ మనకి సంస్కృతి చూస్తున్నా. నిజానికి భావాల్లో మార్పులు అనేవి మొదలయ్యాయండి ఒక టైంలో. వోల్టైర్ కానీ,
తర్వాత అవును. లేకపోతే లాప్లాస్ కానీ, అంటే మనం పునర్వికాసం రెనిజాన్స్. అన్నాం కదా యూరోప్ అవును. లో. సో అవును. పునర్వికాసం అంటే రెనాసెన్స్ ఎప్పుడైతే అయిందో, అంటే భావాల వికాసం, కొత్త భావాల వికాసం, అలాగే ఆ భావాలు అనేవి ప్రకృతికి దగ్గరగా ఉండడం, వాస్తవానికి దగ్గరగా ఉండడం. అంటే అవును. ప్రకృతిని అబ్జర్వ్ చేసి వాస్తవానికి దగ్గరగా తీసుకువెళ్ళబడిన భావాల నుంచి తిరిగి మళ్ళీ పునర్వికాసం అయింది కాబట్టి యూరోప్ లో ఆ కొన్ని అది జరిగిన కొన్ని వందల సంవత్సరాలకి సైన్స్ డెవలప్ అయ్యి బై అబ్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆ సైన్స్ వల్ల అవును. ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికరణ జరిగి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోజు ఆధునిక సంస్కృతి అంటున్నాం కదా, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం చేస్తున్నాం, ఒక మనిషి ఏం చేస్తున్నాడు అనేది అనేది ఆ సంస్కృతి అట్లాగే బిల్డ్ అయింది. సో ఏంటంటే ఈ పునర్వికాసం అనేది చాలా కీలక పాత్ర పోషించింది. అది స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవాలి. చరిత్ర చూస్తే, యూరోపియన్ సాంస్కృతిక చరిత్ర చూస్తే కనుక భారతదేశంలోనే కాదండి, మిగిలిన అన్ని చోట్లలో కూడా ఏంటంటే భావాల విప్లవం, అంటే విప్లవం అంటే ఈ టైపు రెవల్యూషన్, క్రాంతికారి టైప్ కాదు, భావాలు మారడం అంటే ఏంటంటే ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం. అంటే దాని అర్థం ఏంటంటే వాస్తవానికి దగ్గరగా వెళ్ళడం. అంటే ప్రకృతి ఆరాధన వైపు వెళ్ళడం కాదు, ప్రకృతికి దగ్గరగా వెళ్ళడం అంటే అట్ ద సేమ్ టైం. సో ప్రకృతిని అర్థం చేసుకుని, అంటే దాని మీనింగ్ ఏంటంటే వాస్తవానికి దగ్గరగా భావాలు ఉండడం అనేది కనుక మొదలవడం, దాని నుంచి తత్వం మొదలై, అంటే ఒక తాత్విక చింతన ఆ రకంగా ఉండి, అది కనుక అది దైనందిన జీవితం వరకు అది ఫ్లో అయ్యి ఒక సిస్టమేటిక్ గా అయితే, ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అయితే, అప్పుడు జనరల్ కల్చర్ అనేది మారుతుంది. జనరల్ గా ఏమవుతుందంటేనండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనే కాదు, ఒక యావరేజ్ మీరు చూసుకుంటే కనుక ఈ రోజు సంస్కృతిలో ఏం ఇన్సెంటివ్స్ ఉన్నాయి, మనం ఉంటున్న సొసైటీలో ఎట్లా ఆలోచించడానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఏం పని అవును. చేయడానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టే మన ప్రవర్తన అనేది ఉంటుందండి బై అండ్ లార్జ్. అవును. అవుట్లైర్స్ కొంతమంది ఉంటారు, అంటే దాదాపు రఫ్లీ 1 స్టాండర్డ్ డివియేషన్ అంటే ఒక 70% మంది వరకు ఇలాగే ఉండొచ్చు. అంటే ఊరికే మనం రఫ్ గా చెప్పుకుంటే, అంటే ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ హై లెవెల్ అండర్స్టాండింగ్. సో ఏమవుతుందంటేనండి, బై అండ్ లార్జ్ మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. అనేది కొంత ఇట్ మ్యాటర్స్ ఆన్ హౌ పీపుల్ థింక్ అబౌట్ వేరియస్ థింగ్స్. ఇదైతే ఉంటుంది. సో మనం ఏవైతే ఆధునిక సంస్కృతిలో చూస్తున్నామో అక్కడ బై అండ్ లార్జ్ మెయిన్ స్ట్రీమ్ కల్చరల్ లో ఇవి లేవు. జ్యోతిష్యం కానీ, లేకపోతే వ్యాక్సిన్లు వేసుకోకపోవడం కానీ, ఇలాంటివి అంటే రకరకాలుగా చూడొచ్చు అంట పార్శ్వాలు. బట్ అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కాదు, అంటే వాళ్ళు ఫ్రింజ్ అని అవును. అనుకోవాలి. కూడా ఫ్రింజ్ అవును. ఉంటుంది, ఫ్రింజ్ ఉంటుంది. సమస్య ఏమవుతుందంటే ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ కల్చర్ లో కనుక కొంత హేతుబద్ధత, కొంత ఏంటంటే గ్రౌండెడ్ ఇన్ రియాలిటీ అనేది కనుక లేకుండా, మన కవిత్వానికి వాస్తవానికి తేడా తెలియకుండా కనుక తయారైపోతే, మనం ఇప్పుడు చూస్తున్నట్టు కొంత అయిపోతుంది భారతదేశంలో ఏదో చూస్తున్నాం. అంటే గత 10-15 సంవత్సరాల్లో అయితే పెరుగుతుందో, అంటే ప్రతిదీ ఊహాగానాలు బట్టి చేయడం, ఒక సింపుల్ థింగ్, మామూలు ట్రివియల్ ప్రాక్టీస్ కూడా దానికి దాని వెనకాల బోళ్ళంత బ్యాగేజ్ తీసుకొచ్చేసి, దీని వల్ల ఒకప్పుడు ఇది చేయడం వల్ల ఏదో అయిపోయేది, అంటే ఏదో చాలా అద్భుతమైన మార్పులు జరిగేవి, అవే మనం ఇప్పటివరకు రిటైన్ చేసుకోలేకపోయాం, మధ్యలో కాలనియలిజం కూడా తీసుకొచ్చేసి తెల్లవాడు వచ్చి దోచుకుపోయాడు. ఇదంతా ఈ కిచిడీ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంత వాస్తవానికి దగ్గరగా జనరల్ బేస్ లైన్ అనేది లేకుండా పోయింది భారతదేశంలో. సో భారతదేశంలో ఏంటంటేనండి, ఒకటి మనకు కావాల్సింది ఏంటంటే, భారతదేశం గొప్పతనం ఏంటంటేనండి, ఇందాక మనం చెప్పాను చూడండి, అంటే వాస్తవానికి దగ్గరగా ఉండే భావాలతో తాత్విక పునాది, తాత్విక చింతన అనేది భారతదేశంలో ఎప్పుడో చేశారు నిజానికి. అవును. అవును. గ్రీకు చెప్తారు, ఇది గ్రీకుల కన్నా ఇంకా ముందుగానే చేశారు ఇక్కడ. చార్వాకులు కానీ, తర్వాత బుద్ధుడు కానీ తీసుకొచ్చింది భారతదేశం. అలాగే అజీవకులు, చార్వాకులు వీళ్ళందరూ కూడా వాస్తవాలకి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని, తర్వాత తాత్వికత అన్నారు చూసారా మీరు ఇంతకు ముందు, ఆ తాత్వికత అనేది యాక్చువల్గా ఏమవుతుందంటే ఆదిశంకరాచార్యులు వచ్చిన తర్వాత కంప్లీట్ యూటర్న్ తీసుకుందనమాట. అప్పటి వరకు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండే ఆలోచనలు పూర్తిగా భావుకతలోకి వెళ్ళిపోయినాయి, అంటే ఐడియాలజీగా ఒక భావవాదం వైపు మళ్ళీపోయినాయి అనమాట. ఉదాహరణకి ప్లేటో లాంటి భావన భారతదేశంలోని పూర్తిగా రావడంతో ఏమైందంటే, మన ఈ తాత్విక చింతన అంతా కూడా ప్రతిదానికి ఒక స్పిరిచువల్ గా ఒక గురువుల పరంగా వెళ్ళిపోయి, ఇప్పుడు చూడండి మీరు ఈక్వినాక్స్ అంటే ఎంత చక్కగా చెప్పారో, ఈ భూమి తిరగడము మనం 5వ తరగతిలో నేర్చుకున్నాము, 6వ తరగతిలో నేర్చుకున్నాము, మనకు తెలుసు కదా అని సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర నుంచి కొంతమంది స్పిరిచువల్ గురువుస్ ఎలా చెప్తుంటారంటే, ఈక్వినాక్స్ అనేది అర్ధనాదీశ్వర తత్వం అని, మనకి ఫెమినైన్ జెండర్ అలాగే మస్క్యులైన్ జెండర్
అవి డామినేట్ చేయకుండా ఈ టైంలో ఈక్వల్గా ఉంటాయని, ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ని జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళడం ద్వారా మీరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న ఈ నిజమైన ఈ తాత్విక చింతన భావజాలం ఏదైతే ఉందో అది తప్పుదారి పడుతుంది. మీరు దాని గురించి చెప్పండి. నేను ఒక ఆర్టికల్లో చూశాను, అది మీరు కూడా చూశారు కదా, దాని గురించి చెప్పండి. అసలు ఏంటది, అసలు అది why it is a ఇదంతా stupid ఏంటంటేనండి explanation? ఇదంతా ఏంటంటేనండి ఇప్పుడు ఒకటేంటంటే క్రియేటివ్ సింబాలిజం ఉంటుందండి. మనుషులకి అది సృజనాత్మకత ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి సింబాలిజం బట్టి చాలా ఉంటాయి. ఉదాహరణకి అదేదో డైలాగ్ ఉంటుంది చూడండి సినిమాల్లో, అరే వీడు చాలా వైలెంట్ గా ఉన్నాడు, వీడికి పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి అని. అంటే దాని వెనక సింబాలిజం ఏంటంటే పువ్వులు ఎలాగైతే సాఫ్ట్ ప్లెజెంట్ అని మనం అట్రిబ్యూట్ చేసామో అలాగే ఆడవాళ్ళు కూడా సాఫ్ట్ ప్లెజెంట్ అని అట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే క్రియేటివ్ సింబాలిజం అనమాట. సో క్రియేటివ్ సింబాలిజం కి రియాలిటీకి మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఇప్పుడు పువ్వుల అమ్మాయిలు చూపించండి అన్నారు కాబట్టి పువ్వుల అమ్మాయిలు ఒకటే కాదు, అమ్మాయిలు ఆడవాళ్ళు మనుషులు, వాళ్ళు పువ్వులు మనుషులు కాదు ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఏంటంటే ఇప్పుడు అర్ధనారీశ్వర అన్న కాన్సెప్ట్ ఉందనుకోండి, అదొక క్రియేటివ్ సింబాలిజం. అది అంటే మరి ఐకోనోగ్రాఫిక్ చూసుకుంటే అంటే దాని వెనకాల చాలా పురాణం కథలు మూఢనమ్మకం అది అంటూ ఉంటది. కానీ అల్టిమేట్ మీరు చూస్తే క్రియేటివ్ సింబాలిజం. మీరు దాన్ని ఈక్వినాక్స్ అంటే సన్ మిడ్ పాయింట్ ఉంటుంది కాబట్టి మిడ్ అటు ఇటు ఉంది కాబట్టి అర్ధనారీశ్వరుడు కూడా హాఫ్ మ్యాన్ హాఫ్ ఉమెన్ కాబట్టి రెండు లింక్ చేశారు. లింక్ చేసి దానివల్ల ప్రకృతిలో పరిణామాలు సంభవిస్తాయన్నది అసలు అంటే మనం విన్యాసాలు అనమాట. ఇవి ఈ తేడా గమనించకుండా ఇవన్నీ కిచిడి చేసేసి అవును కామోస్ కరెక్ట్ అని అనుకోవడం సమస్య అవుతుంది అనమాట. ఒక్క విషయం యాడ్ చేస్తాను ఇక్కడ నేను, ఫేర్ యూ కంప్లీట్. ఇంతకుముందు మనకి వినీల్ గారు అడిగిన ప్రశ్నలోనే నేను సమాధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తానంటే, ఇప్పుడు చూసారా ఎక్కడ చేంజ్ రావాలి అన్నప్పుడు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చినా సరే మన స్టేట్ నుంచి అంటే లేకపోతే మనకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరైతే ఈ సైన్స్ ని ప్రాచుర్యం చేయించారో మన ఆర్టికల్ 15 దాని ప్రకారంగా కూడా మనకి ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది ఎలాగైతే పెంచాలని ఉందో అటువంటి వాళ్ళు ఇది తప్పుడు ఎక్స్ప్లెనేషను, ఇలా చేయడం ద్వారా మనలో మనమే తక్కువ చేసుకుంటున్నాము, ఎంత స్పిరిచువల్ గురువు అయినా ఎంత పాపులారిటీ ఉన్నా సరే దిస్ ఈజ్ రాంగ్ అని బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఈ భావజాలం మనకి ఈ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అందరికి వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలుసా ఈక్వినాక్స్ అంటే ఏంటో అని ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకొస్తున్నారు. అంటే ఒక సిలబస్ లో లేని ఎక్స్ప్లెనేషన్, ఒక చరిత్ర వక్రీకరించబడిన పుస్తకాన్ని మీరు అకాడమిక్ సిలబస్ లో ఎలాగైతే ఉంచరో అదే విధంగా ఇటువంటి పనికిరాని ఈ చెత్త వివరణలన్నీ కూడా మన సమాజంలో ఉండడానికి వీల్లేదనమాట. అది కూడా ఒక రకమైన మార్పే. అది తీసుకురావాల్సింది ప్రభుత్వం ఫోర్స్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలి. అవును. అంటే ఒకటి ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, అలాగే ఎడ్యుకేషన్ కూడా. మనకి ఏ ఒక్కటి కూడా సరిపోదు. ఎక్కడైనా సరే మనం చేంజ్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎన్ఫోర్స్మెంట్ జరగదు. అలాగే ఎంతో కొంత ఎన్ఫోర్స్ చేయని ఓన్లీ ఎడ్యుకేషన్ కూడా సరైన బిహేవియర్ ని ఎక్స్పెక్ట్ చేయలేము అనుకుంటే దాని నుంచి. సో కానీ శరత్ గారు మీకు ప్రశ్న, ఇప్పుడు ఇప్పుడు సరే అర్ధనారీశ్వర తత్వమో ఇంకొక దానికో ఎవరో స్వామీజీయో బాబాజీయో గురువో చెప్పటం అన్నది పక్కన పెడితే పోనీ, అంటే ఈ భావవాదాన్ని తీసుకొచ్చి మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేయటం కాకుండా కూడా ఈ మధ్యన ఈ సోలార్ ఫ్లేర్స్ గురించిగా లేదంటే సోలార్ స్పాట్స్ దాని యాక్టివిటీ 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిలో వచ్చే ఈ సైకిల్, ఈ మార్పులు, అలాగే సోలార్ మినిమం సోలార్ మ్యాక్సిమం, ఇలాంటి సైంటిఫిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, ఈ రేడియేషన్ అని, ఇలాంటి సైంటిఫిక్ టర్మ్స్ టెర్మినాలజీ కూడా ఉపయోగిస్తూ కూడా కొన్ని రకాలైన కస్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వాటి వెనక మరి అంటే ఇప్పుడు ఈ గొబ్బెమ్మలు పెట్టడమో, పేడతో అలకటమో, లేదంటే ఒకవైపు ఒక దిక్కుగా ఒక దిశగా పడుకోవటం వల్లనో, ఇలాంటి ఈ చెప్పేవి సూడో సైన్స్ అని ఏదైతే అంటున్నారో అలాంటి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నది దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అందులో నిజంగా సైన్స్ అన్నది లేదంటారా? మన పూర్వీకులు అవన్నీ చాలా తెలివిగా ఆలోచించి ఎప్పుడు పెట్టేయలేదా? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటేంటంటే సాధారణంగా ఇదంతా ఏంటంటే మనకి ఇది జరిగింది కదా కొలోనియల్ ఎంపైర్స్ తర్వాత, అంటే గత 60-70 సంవత్సరాల్లో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ యూరోప్ ఈ కాలనీస్ ఉన్నాయో ఆ వెళ్ళిపోయిన దేశాల్లో అదొక అంటే కొలోనియలిజం వల్ల కొంత సంస్కృతి కూడా మార్చారు కదా వాళ్ళు ఆ ఉన్న దేశాల్లో.
సో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న సంస్కృతి అంటే అక్కడ ఉన్న ఇండిజినస్ కల్చర్స్ ని రివైవ్ చేయడంలో భాగంగా ఏంటంటే ఆ ఇండిజినస్ కల్చర్స్ అన్ని ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయని వాళ్ళు అంటే ఒకటే ఏంటంటారంటే ఒక్కసారి మన శ్రోతలకి కొలోనియల్ అంటే సామ్రాజ్యవాదం కదా, వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయటం అన్నది పరాయి పాలన. అలాగే ఇండిజినియస్ అంటే వాళ్ళ లోకల్ వాళ్ళు ఎక్కడికి వాళ్ళు అంటే అంటే భూమిపుత్రులు అంటారు అనమాట. భూమిపుత్రులు అంటే ఎక్కడైతే లోకల్ గా ఉందో ఇక్కడ రెడ్ ఇండియన్స్ ఆర్ భూమిపుత్రులు. అంటే ఇక్కడ కూడా అబారిజిన్స్ అంటారు, ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ అని అబారిజిన్స్ అంటారు. చెప్పండి. ఏమైందంటారండి అంటే అంటే మామూలుగా సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే ఈ పాశ్చాత్య సంస్కృతి అంటారు కదా, అంటే అని చాలా వినపడుతుంటుంది కదా మనకి. దాని వెనకాల కానటేషన్ ఏంటంటే వాళ్ళు ప్రకృతిని వాడుకొని అంటే ప్రకృతిని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు, చేసి తెలుసుకుంటారు జ్ఞానాన్ని అన్నది అదొక అపోహ. డిస్ట్రాయ్ చేయడం కాదు, అది ప్రకృతిని అబ్జర్వ్ చేసి నేర్చుకునేది. బట్ దాని కనోటేషన్ అలా ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు ప్రకృతిని దాని అంటారు హోలిస్టిక్ గా చూడకుండా దాన్ని ఒక మెటీరియలిస్టిక్ గా చూస్తూ, అలాగే దాన్ని కాంపొనెంట్స్ లాగా చూస్తూ దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ దాన్ని నేర్చుకుంటారు, దాని గురించి తెలుసుకుంటారు. అంటే దాని వినాశనానికి దారి తీసే రకమైన జ్ఞానం అదని చెప్పని. కానీ అట్ ద సేమ్ టైం ఇండిజినస్ అంటే ఎటువంటి సనాతనం అంటే ఆఫ్రికన్ సనాతనంలో ఆఫ్రికా సనాతనంలో అక్కడ సనాతనం, భారతం అంటే ఇక్కడ సనాతనం, మీకు ఆస్ట్రేలియాలో కూడా ఉంటాయి ఇలాంటి ఆస్ట్రేలియా సనాతనం, అమెరికా అంటే కెనడాలో సనాతనం, కెనడాలో ట్రైబ్స్ ఉన్నాయి కదా, అలాగే నెవాడా సనాతనం ఉంటుంది అమెరికాలో కావాలంటే, అక్కడ ఈ ఇండియన్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ. అలాగే టెక్సాస్ లో అనుకోండి కౌబాయ్ సనాతనం, కౌబాయ్ సనాతనం గన్నులు. సో ఈ సనాతనాలు ఉన్నాయి చూడండి, ఆ సనాతనాలన్నీ ప్రకృతిలో మమేకమై ఉంటాయని, అవి ప్రకృతితో సమతుల్యంతో ఉంటాయని, హార్మోనీ అని, అలాగే నేర్చుకుంటాయని, ఇలాంటి ఇవి అంటే ఇవన్నీ ఊరికే భావాలు కూడా ఊరికే ఊహలు లాంటివి అనమాట, కవిత్వం లాంటిది అనమాట ఇదంతా. సో ఇట్లాంటివి బాగా డెవలప్ అయ్యాయి. ఇవి కొంత లెవెల్లో సీరియస్ గా తీసేసుకోవడం అనేది బాగా మొదలైంది గత 60-70 సంవత్సరాల్లో. భారతదేశంలో ఏంటంటేనండి కొంత మనకి దానికన్నా ఇంకా దానికన్నా ముందే ఇలాంటి కొన్ని వచ్చాయి. ఇప్పుడు వివేకానందుడు అన్ని దారులు కలిసి సనాతన ధర్మంలోకి వస్తాయని కానీ, సనాతన ధర్మం ఆయన అనలేదు కానీ హిందూయిజంలోకి వస్తాయని కానీ అన్నవి అంటే అప్పట్లో ఓ కాంటెక్స్ట్ లో చెప్పినవి, తర్వాత ఏమో ఈ కాంటెక్స్ట్ లో దాన్ని ఇంటర్ప్రెట్ చేసి. కాబట్టి ప్రతిదానికి ఉదాహరణకి ఇప్పుడు వినాయక చవితి చేశారనుకోండి, అందులో ఏంటంటే మట్టి వినాయక చేసి దాంట్లో ఆకులతో పత్రి అని పూజ చేస్తారు, దాంతో వాటర్ ఫిల్టర్ అయిపోతుందని, అంటే తిరిగి నదుల్లో కలుపుతారుగా కాబట్టి నదులు నీటి పరిశుభ్రత అయిపోతుందని, అది మన వాళ్ళకి ఎప్పుడో తెలుసని, అలాగా లేకపోతే తెలియకపోయినా అలా మమేకమై మనం చేస్తున్నామని, ఇట్లాంటివన్నీ బాగా వచ్చేసాయి. సో అలాగే మకర సంక్రాంతి, ఇప్పుడు ఈ పొంగల్ ఫెస్టివల్ కూడా నిజానికి మీరు పొంగల్ ఫెస్టివల్ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ మన సాంస్కృతికంగా చూసుకుంటే కనుక ఏంటంటే ఆ టైంకి పంట చేతికి వస్తుంది, అది మైల్ స్టోన్, అది అగ్రికల్చర్ మైల్ స్టోన్. అది సో తర్వాత అంటే శరత్ గారు విగ్రహాలు అనేవి పెద్దగా చేస్తుంటారు కదా నిమజ్జనానికి. అవి ఎందుకు అంత పెద్దగా చేస్తున్నారంటే మన పూర్వీకులు ముందుగానే సైంటిఫిక్ గా ఆలోచించి అక్కడ లోకల్లో ఉన్న ఈ చెరువు ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్ చెరువు యొక్క డయామీటర్ కి సరిపడే అంత పెద్ద ఖరీదాబాద్ వినాయకుడిని తయారు చేసినారు కనుక అంత సర్ఫేస్ ఆఫ్ వినాయకుడు ఉంటే గానీ ఆ వాటర్ ని శుద్ధి చేయడానికి లేదు అని చెప్పడం లాంటిది అనమాట. అది శుద్ధి అవుతుందో అశుద్ధం అవుతుందో మనం ఎవరి చూస్తూనే ఉన్నాం. బట్ ఇంకొకటి అండి, నాకు చెప్పిన వాళ్ళని నేను ఒకటే అడిగాను, ఇప్పుడు బానే ఉందండి, ఇప్పుడు మీరు పత్రి అంటే ఏంటి ఆ వినాయకుడు అదే మీరు ఏదైతే విగ్రహం చేస్తున్నారో ఆ క్లే, ఆ బంకమట్టి, అలాగే ఎర్రమట్టి, బంకమట్టి లార్జ్లీ నదుల్లో అది పర్లేదండి, మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతున్నారు కదా, వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అనేది ఇప్పుడు ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో బిల్వపత్రం వరుసగా ఒక 15, 16, 20 పైన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ వేస్తే నీరు పరిశుద్ధం అవుతుంది అనుకుంటున్నారు కదా. మీరు పని చేయొచ్చు కదా, ఒక జగ్గ వాటర్ తీసుకుని అందులో ఈ వినాయకుడి విగ్రహం మట్టి అలాగే ఆకుల్ని వేసిన తర్వాత ఆ నీళ్లు మీరు తాగుతారా సెటిల్ డౌన్ అయిన తర్వాత అని అడిగాను. తాగరు వాళ్ళు, ఎందుకంటే అది 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 పరిశుద్ధ నీరు కాదు. ఈ రోజు మనం సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఏమంటున్నామో అదేమి ఆకులు అలములు వేసి ఫిల్టరేషన్ చేసేది కాదని అందరికీ తెలుసు. అంటేనండి ఈ ప్లేట్ ఫిరాయింపులు అంటారండి. ప్లేట్ ఎలా ఫిరాయించేస్తారంటే శుద్ధి అవుతున్నది మనం తాగడం కోసం కాదు, అందులో ఉన్న జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి ఈ ప్రక్రియ అనమాట. చేపలను శుద్ధి చేయడం నాకు అర్థం కాదు, దాంట్లో జలచరాలు అందులో ఉన్న నీటిని అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ అన్నిటిలోంచి వ్యర్థ పదార్థాలు వదిలేస్తున్నారు కనుక ఈ పత్రి లాంటివి, పసుపు, కుంకుమ, ఈ సరంజామం అంతా వేస్తే ఆ నీరు ఆ ప్రవహించే నది శుద్ధి పడుతుంది అనమాట. సరే,
నా ప్రశ్న మీరు శరత్ గారు మీరు అడ్రస్ చేయలేదు. మీరు మీరు ఆవు పేడతో గాని ఇల్లు అలగటం గాని సో గొబ్బెమ్మలు ఇలాగే వీటి వెనకాల సంక్రాంతికి కూడా చేశారండి. ఇప్పుడు సంక్రాంతికి ఏమంటున్నారంటే ఇంకో అదే ఈ సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్ కి ఏమంటున్నారు ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి సూర్యుడు ఎక్కడికి ప్రవేశించడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. నెంబర్ 1. నెక్స్ట్ మకర రాశిలో ఒక నక్షత్రం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరాల్లో ఉంటాయి. అది అసలు అదొక ఫిజికల్ గ్రూప్ కూడా కాదు రాశి అనేది. సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు, మకర రాశిలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళడు, సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. నెంబర్ 2. సో అంటే ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేని ఒక ఆస్ట్రానామికల్ అంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ మాత్రమే ఉన్నది. అంటే అది ఊరికే ఫలిత జ్యోతిషం తరహా టైప్ తీసుకొచ్చి ఏమంటారంటే ఇప్పుడు దానివల్ల సోలార్ ప్లేట్స్ వచ్చేస్తాయంట. నిజానికి సోలార్ ప్లేట్స్ జనవరిలో రావు. ఒకటేంటంటే ఇండికేషన్, మీకు సోలార్ ప్లేట్స్ వస్తుంటే మీ టీవీ సెటప్ బాక్స్ ఉంటుంది కదా, ఇంట్లో కేబుల్ టీవీ ఉంటే మీకు దాని సెటప్ బాక్స్ ఉంటుంది, అది పనిచేయడం మానేస్తుంది. సో ఫస్ట్ ఇంపాక్ట్ శాటిలైట్స్ పడుతుంది సోలార్ ఫ్లేర్ వస్తే కనుక. ఏంటంటే ఒక్కసారి సూర్యుడి నుంచి కొన్ని స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి సూర్యుడి రొటేషన్స్ వల్ల. నిజానికి అంటే అది సోలార్ ఫ్లేర్ అంటే. సో సోలార్ ఫ్లేర్ అనేది ఏంటంటే అది ఒక 11 ఇయర్ సైకిల్ ఉంటుంది అంటారు దానికి. అది యాక్చువల్గా ఇంకా దాన్ని ప్రిడిక్షన్ చేయడానికి అంటే దాన్ని ఇంకా సిస్టమైజ్ చేస్తున్నారు అంటే సోలార్ ఫ్లేర్స్ స్టడీని. బట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటేనండి, మీరు గత 100 సంవత్సరాలు బట్టి జరుగుతున్న సోలార్ ఫ్లేర్స్ మనం గమనిస్తున్నాం. సో మీరు చూస్తే అందులో టాప్ 20 సోలార్ ఫ్లేర్స్ చూస్తే అంటే ఎప్పుడైతే ఎక్కువ చార్జ్డ్ పార్టికల్స్ వచ్చి ఎక్కువ ఎనర్జీ వచ్చి ఎక్కువ డిస్రప్షన్స్ అయినా చూస్తే అందులో ఒక్కటి కూడా జనవరి మొదటి 2 వారాల్లో లేదు. అన్ని జూలై కానీ తర్వాత సెప్టెంబర్ కానీ అంటే అది వేరియేషన్ ఉంటుంది అట్లా. సో అసలు శరత్ గారు ఇక్కడ ఇంకో విషయం అండి, ఇప్పుడు యాక్చువల్ గా ఎవరైతే ఇవన్నీ చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఐసోలేటెడ్ రూమ్ లో కానీ ఒక ఐసోలేటెడ్ విలేజ్ లో కానీ పెట్టి ఓన్లీ వాళ్ళకి పంచాంగము జ్యోతిష్ శాస్త్రం మాత్రమే ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత పెట్టిన తర్వాత అంటే 1 ఇయర్ నుంచి బయట నుంచి ఇన్ఫర్మేషన్ రాదనమాట. అంటే నాసా దగ్గర నుంచి కానీ ఈ తర్వాత యుఎస్ మ్యాగజైన్స్ ఉంటాయి చూసారా, మన సైంటిఫిక్ మ్యాగజైన్స్ నుంచి కానీ సైన్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏది దొరకదు. అప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారా ఎప్పుడు ఏమొస్తుంది అన్నది? చెప్పగలం అంటారు కదండి. అంటే యాక్చువల్ ఈ పంచాంగంతో ఎప్పుడు మన ఋషులు వాళ్ళు ఎప్పటి నుంచో ఇది ఫార్ములేట్ చేసేసారు. అది అసలు చెప్పలేరు. ఎందుకంటే రఘునందన్ గారు ఏం చెప్పారంటే లాస్ట్ వీక్, శరత్ గారు లాస్ట్ వీక్ ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ ఒకే లైన్ లోకి వస్తున్నాయి అన్న విషయాన్ని, కొద్దిగా శనిగ్రహం కూడా వస్తుందన్న విషయాన్ని వీళ్ళు 1 డే ముందు చెప్పారంట మామూలుగా. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు తనకు దగ్గరగా ఉన్నది దానికి చేసేస్తారు. నేను చెప్పేది ఏంటంటే మనం దీనికి ఒక ఓడు ఉందన్నమాట, అంటే శౌర్యం ఉంటారన్నమాట. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమవుతుందంటే ఒకరు కనిపెట్టిన దాన్ని ఒకరంటే అంతా మొత్తం గవర్నమెంట్ ట్యాక్స్ పేర్ మనీతోనే అన్ని చేసి శాటిలైట్ పంపించి అబ్జర్వ్ చేసి సూపర్ కంప్యూటర్ అనాలిసిస్ చేసి అన్ని చేసి మనకి స్టామ్ ఎక్కడ వస్తుంది, తుఫాన్ ఎలా వస్తుంది, వాయుగుండం ఎక్కడ వస్తుంది చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు లోకల్గా యజ్ఞాలు యాగాదులు చేసి మేము వాతావరణంలో కాలుష్యం తగ్గిస్తాము, మాకు ఒక 30 కోట్లు ఇవ్వండి, లేకపోతే మేము ఇది చేయడం ద్వారా శుద్ధి అవుతుంది, ఇది చేయడం ద్వారా కరోనా కేసులు తగ్గుతాయి అని చేయడం అనేది ఒక రకంగా ఇట్ ఈస్ స్టీలింగ్ ఇన్ఫర్మేషన్. దాన్ని వీళ్ళ వైపు బిజినెస్ పరంగా వాడుకుంటున్నారు అనమాట. దారుణమైన మోసం అండి అది. చదువుకున్న వాళ్ళు సైంటిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఇలా చేయటం అన్నది అవును చాలా బాధాకరం. అవును. అలాగే శరత్ గారు, అంటే ఇప్పుడు సరే ఈ ఆవు పేడతో అలిగితే రేడియేషన్ తగ్గుతుందో పెరుగుతుందో, లేదంటే గర్భగుడిలో వైబ్రేషన్స్ ఉంటాయో, లేదంటే సోలార్ ఫ్లేర్ వరకు నాన్ సెన్స్ మాట్లాడారో పోనేదో అనుకోవచ్చు. దానికి ఏంటంటే అందుకంటే గొబ్బిళ్ళు పెట్టుకోవాలి ఇంటి ముందు. సో గొబ్బిళ్ళు పెట్టుకుంటే రేడియేషన్ రాదు. అసలు ఏమైనా అర్థం ఉందండి ఆవు పేడకి రేడియేషన్ రాకపోవడం ఏమిటి? సో ఇదంతా సరే పోనీ ఇది పక్కన పెడదామండి శరత్ గారు. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం లాంటి భావవాదాన్ని పక్కన పెట్టినా, ఇలాంటి సూడో సైన్స్ ని ఇవి కూడా పక్కన పెట్టినా కానీ ఇంకొక ప్రశ్న వచ్చేది ఏంటంటే, సరే మనకి మన సంస్కృతిలో ఎంత గొప్పది అంటే పక్క మనిషికే కాదు, అసలు ఏ రకమైన చెట్టు చేమ జంతువు పక్షి పాము ప్రతి దానికి కూడా ఒక విలువనిస్తూ గౌరవం ఇస్తూ పూజిస్తాము. సో వాటి నుంచి మనం పొందుతున్నాం కాబట్టి వాటిని పూజించటం అన్నది మన కృతజ్ఞత భావానికి ప్రతీకగా తీసుకోవాలి అంటారు. దాన్ని ఎలా చూడాలి మరి? అది దానివల్ల మీకు అబ్జెక్షన్ ఏమి ఉండకూడదు కదా? అంటే ఇదేంటంటానండి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడు ఉంది, ఇప్పుడు సన్ ఉంది. సో సన్ కానీ లేకపోతే చెట్లు కానీ లేకపోతే పశువులు కానీ లేకపోతే పాములు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ వీటితో హార్మనీలో ఉండడానికి ఏంటంటే ఒక రకమైన విశ్వాసం
ఇవన్నీ పెర్సానిఫై అయిపోయి ఉన్నాయని. అంటే ఇప్పుడు సూర్యుడిని సూర్యుడు అనకుండా ఆదిత్యుడు అనడం, ఆదిత్యుడు ప్రకాశిస్తాడు, లేకపోతే సూర్యుడు ఒక మగవాడు అన్నట్టు అనడం, లేకపోతే వాట్ ఎవర్. అంటే ఏంటంటే అదొక మనిషి తరహా క్వాలిటీస్ ఇవ్వడం సూర్యుడికి, చంద్రుడికి, అంతేకాకుండా పాములకి, అన్నిటికి అనమాట. సో ఇవ్వడం వల్ల ఏంటంటే లేకపోతే మనుషులు మనం తత్వం ఎలా ఉండవు, చూసుకుంటాం, ఇది ఒక అదొక తత్వం తత్వం ఉండవు చివరికి. సో ఇదో తత్వం. ఏంటంటే ఇప్పుడు ఒకదానికి ఇప్పుడు పాములకు ఒక మనిషి రూపం ఇచ్చామనుకోండి, దాన్ని మనం మనుషులు చూసినట్టు చూస్తామని, అంటే దాన్ని చంపేయకుండా ఉంటామని, లేకపోతే దానికి హాని చేయకుండా ఉంటామని అన్నది ఒక ఐడియా. ఏంటంటే ఇది కొంత మోడర్న్ ఫార్మ్స్ లో ఏంటంటే స్పిరిచువల్ ఇకాలజీ అంటారు. అంటే ఇది వేరే దేశాల్లో కూడా చేస్తుంటారు, కొంతమంది ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు చేస్తుంటారు. అంటే ఏంటంటే ప్రకృతి ఒక పవిత్రమైన ఒక వస్తువు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు, దాన్ని ఆరాధించాలన్నమాట. ఇదేంటంటే ఇది కాషన్ నుంచి, అంటే ఇది జాగ్రత్తగా చూసుకోవాలన్న దాని నుంచి ఆరాధన వైపు వెళ్ళిపోతుంటుంది. సో అంటే ప్రతి మచ్ ఇంకేం చేయకూడదు అనమాట అన్నట్టు తయారవుతుంది. ఇది యానిమిజం లోకి వస్తుంది, యానిమిజం లోకి వస్తుంది. యానిమిజం ఇది. కానీ మీరు చూడండి, పాముల్ని పూజించండి, పాములుగా, అంటే వాటికి ఏం కావాలి, వాటి బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడకుండా వాటిని దేవతలు చేయడం వల్ల ఏం చేస్తారు, ఇప్పుడు నాగులు చెబుతా అని చెప్పి పాలు వస్తారు, గుడ్లు పెడతారు, అవి తినవు, తాగవు అవి పాలు. అంటే ఇప్పుడు పాలు తాగలేవు, జీర్ణం చేసుకోలేవు, కానీ దానివల్ల ఏంటంటే పాములకు హాని కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, అదే బిజినెస్ అండి. ఈ ఎగ్గులు తీసుకెళ్లిపోండి వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. ఆ పొట్లో రాత్రికి రాత్రి తయారు చేస్తారు ఒక ఏరియాలో. అప్పుడు పొట్టలోకి వచ్చి గుడ్లు వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 11 గంటలకి 12 గంటలకి టైంకి వచ్చి ఆ గుడ్లన్నీ తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. గుడ్లను తీసుకుపోయి అది బిజినెస్ అది. అంటే మీరు చూడండి, ఇప్పుడు మనం నదుల్ని పూజిస్తాం కదా, నదుల్ని పూజించి ఆరాధించడంలో ఉన్న పెద్ద పండుగ ఏంటి, పుష్కరాలు. సో పుష్కరాలు మీకు జరిగినప్పుడు మీరు అంటే చూడొచ్చు, ఇది ఇప్పుడు పుష్కరాలు ఎప్పుడు జరిగినా, పుష్కరాలు మొదలైన 4వ రోజుకి 5వ రోజుకి ఆ పుష్కరాల దగ్గర స్నానాలు చేస్తున్న వాటర్ కంటెంట్ లోని బ్యాక్టీరియా మన మురుగు కాలువలు ఉంటాయి కదా, సూయేజ్ డ్రైన్స్, దానికన్నా ఎక్కువ దాంట్లో కొన్ని రకాల బ్యాక్టీరియా, ఏంటది సాల్మోనెల్లా కానీ ఇట్లాంటి బ్యాక్టీరియా వచ్చి చేరిందని, అంటే కలరా వస్తుంది చూడండి, ఆ తరహా బ్యాక్టీరియా అనేది, అంటే ఆ లెవెల్స్ లో ఈ డయేరియా కాజింగ్ కానీ ఇలాంటి బ్యాక్టీరియా అందులో డెవలప్ అవుతుందని మనకి మున్సిపల్ కార్పొరేషన్ లో వాళ్ళు అనాలిసిస్ చేసి కానీ లక్షలాది మంది పాల్గొంటున్నారు, అయినా సరే ఎప్పుడు మనకి ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాలేదనో, లేదంటే గవర్నమెంట్లు కూడా కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే మరి మీ అభ్యంతరం ఏంటి దానికి? దాన్ని ఎలా చూడాలి మనం? చూడండి, ఇప్పుడు నాకు తెలిసి మన అమ్మమ్మలను, మన తాతల్ని, ఆ కాలం వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారండి, పుష్కరాల టైంలో కలరా కానీ ఇలాంటి వ్యాధులు ఎలా వచ్చేవని. తర్వాత ఎందుకు రాలేదంటే వ్యాధులు మనం బ్లీచింగ్ పౌడర్ వాడి, లేకపోతే మేనేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి. సో సమస్య ఏమవుతుందంటేనండి, ఈ ఇండిజినస్ సనాతనం, అంటే కేవలం భారతదేశ సనాతనమే కాదు, ఆఫ్రికా సనాతనమైనా, ఆస్ట్రేలియా సనాతనమైనా, ఈ సనాతనాల సమస్య ఏంటంటే అవి ఒక ఊళ్ళోనో లేకపోతే ఒక 1000 మంది చేయడానికి ఉపయోగపడతాయండి, వర్క్ ఫిట్ అవుతాయి. అవి స్కేల్ అప్ అవ్వవు, ఆ ప్రాక్టీసెస్ ఏవి గ్రేస్ఫుల్ గా స్కేల్ అప్ అవ్వవు. అవి కనుక మీరు లార్జ్ స్కేల్లో 1,00,000 మంది చేస్తున్నారు అనుకోండి, దానివల్ల యాక్చువల్ చాలా డిస్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు యజ్ఞాలు చేస్తున్నారు అనుకోండి, మీరు కొన్ని ఇప్పుడు ప్రతి చోట యజ్ఞాలు చేయడానికి మీకు అడవులు కొట్టేయాల్సి వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఏంటంటే ఇవి స్కేల్ అప్ అవ్వవు సరిగా. పుష్కరాలు కూడా అంతే. ఇప్పుడు ఏదో ఊళ్ళో 100 మంది చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ వల్ల పెద్ద నష్టం ఉండదు ఆ రివర్ కి. కానీ చాలా సందర్భాల్లో కొన్ని మతాధికారులు వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో చేసే సభల వల్లే మనకి ప్రకృతిలో చాలా మటుకు యమునా నది మీద ఒక పెద్ద స్పిరిచువల్ ఇది చేశారు. మళ్ళీ ఇంకొకటి స్పిరిచువల్ ఆశ్రమాలు కట్టడానికి అడవులు ఆక్రమించేస్తున్నారు. అవునవును, అది కొన్ని రకాలైనటువంటి మిలియన్ల సంవత్సరాల వయసు ఉన్నటువంటి గుహలు లాంటి ప్రదేశాలు కూడా ఆక్యుపై చేసి వాటిని ప్రార్థనా స్థలాల కింద చేయటం వల్ల కూడా అక్కడ ఉండే ఎకాలజీ గానీ, అక్కడ ఉండే జియాలజీ గానీ కూడా ప్రకృతికి దగ్గరగా కాకుండా ప్రకృతి ఆరాధనకి దగ్గరగా వెళ్ళిపోవడం వల్ల సమస్య. కరోనా కూడా ఎక్కువగా అభివృద్ధి ఎక్కువగా ఫైల్ అప్ అవడానికి కారణం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ అనాథరైజ్డ్ రిలీజియస్ గ్యాదరింగ్స్ వల్లే కరోనా కూడా చాలా మందికి. అవును, చాలా సందర్భాల్లో అదే జరిగింది. మంచి పాయింట్స్ అండి. శరత్ గారు అలాగే గోవింద్ గారు, మీరు ఈ షోకి రోజు వచ్చి మన సంక్రాంతికి సంబంధించి దాని చుట్టూ ఉండే విషయాలు, లేదంటే ఖగోళ పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ ఉన్న విషయాల గురించి చర్చలు పాల్గొన్నందుకు, అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండటం, ప్రకృతికి అనుకూలంగా ఉండటం
ప్రకృతిని ఆరాధించటం వేరువేరుగా చూడాలని, అలాగే ఆరాధించక్కర్లేదు, మనం ఆరాధించితేనే దానికి ఎక్కువ నష్టం జరిగే పనులు ఈ రిచువలిస్టిక్ గా వెళ్ళిపోవటం అన్నది మనం చూస్తాము. సో దానికంటే కూడా ప్రకృతిని కాపాడుకుంటూ, ఎందుకంటే ప్రకృతిని కాపాడితేనే మనము ఉంటాం కాబట్టి, సో అంతా కూడా ఒక వెబ్ లాంటిది, ఎక్కడ ఈ బ్యాలెన్స్ అనేది తప్పకుండా ఉండటానికి. అలాగే ఇప్పుడు ఇంకా మన శాస్త్రజ్ఞులు గెస్ చేస్తున్నట్టుగా వచ్చే ఈ క్లైమేట్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి వాటికి కూడా ప్రకృతిలో ఉండే సమతుల్యత దెబ్బతినటం వల్ల కొన్ని చాలా పెద్ద పెద్దటువంటి ఈ చేంజెస్ అన్నవి మనం చూడవచ్చు. సో అలాంటివి అవాయిడ్ చేయాలనుకున్నా సరే ప్రకృతికి దగ్గరగా ఉండటం, అనుకూలంగా ఉండటం వేరు, అలాగే ఆరాధించడం వేరు. ఆరాధించక్కర్లేకుండా మనకి ఏది కరెక్టో అది చేయటము, అన్నిటిని శుభ్రంగా ఉంచటము, అలాగే పూజించక్కర్లేదు, కాకపోతే మన గొడ్డు గోద ఏదున్నా, ఆవు దూడ ఏదున్నా సరే వాటికి సంబంధించిన సంరక్షణను మాత్రం సరిగ్గా ఇస్తూ, అలాగే అందరూ ఆనందంగా సంక్రాంతి పండుగని చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో అండి. గోవింద్ గారు, శరత్ గారు, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి మన టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.